ఒక జత పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసం 24 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఎంత అని అడిగారు. పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే రెండు కోణాల కొలతల యొక్క మొత్తం 90 డిగ్రీలు అయినట్లయితే వాటిని పూరక కోణాలు అంటారు. మనకి ప్రశ్నలో అడిగింది ఆ పూరక కోణాల యొక్క భేదం ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 24 డిగ్రీస్ అయ్యే ఆప్షన్ కావాలి మనకి. 30, 54, 84 ఫస్ట్ ఆప్షన్ కాదు. 78, 102, 180 అయిపోతుంది. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 33 + 57 90, 57 - 33 24, మొత్తం 90, భేదం 24. ఈ ఆప్షన్ ఏదంటే థర్డ్ ఆప్షన్. సో ఆ పూరక కోణాలు 33 డిగ్రీలు, 57 డిగ్రీలు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక కుంభాకార షడ్భుజి యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత అని అడిగారు. n భుజాలు గల బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం n - 2 × 180 డిగ్రీస్. మనకి ఇక్కడ షడ్భుజి ఇచ్చారు. షడ్భుజి భుజాల సంఖ్య 6. సో 6 - 2 × 180, 4 × 180, 32, 720 డిగ్రీ. సో ఒక కుంభాకార షడ్భుజి యొక్క అంతర్కోణం మొత్తం 720 డిగ్రీలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10,000 రూపాయలకి 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి వడ్డీ తిరగట్టే పద్ధతిన 2 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ ఎంత అని అడిగారండి. అసలు P = 10,000 రూపాయలు, వడ్డీ రేటు R = 10%, కాలము N = 2 years. సో చక్రవడ్డీ ప్రకారం మొత్తం కనుక్కోవడానికి సూత్రం A = P × 1 + R/100 హోల్ పవర్ n. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. A = P అంటే 10,000 × 1 + 10/100 హోల్ స్క్వేర్. సో 10,000 × 110/100 హోల్ స్క్వేర్. 10,000 × 12,100/10,000. 10,000 గెట్ క్యాన్సిల్. చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకి అయిన మొత్తం 12,100. మనకి అడిగింది చక్ర వడ్డీ అడిగారు. వడ్డీ = మొత్తము మైనస్ అసలు A - P. ఏమో మనకి 12,100 వచ్చింది, మైనస్ అసలేమో 10,000 రూపాయలు, తీసేస్తే వడ్డీ 2,100 రూపాయలు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు వరుసగా పొడవు, వెడల్పు, ఎత్తులుగా గల దీర్ఘనం ఘనపరిమాణం ఎంత అని అడిగారండి. దీర్ఘనం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, ఎత్తు H = 2 సెంటీమీటర్లు ఇచ్చి ఘనపరిమాణం V = ఎంత అని అడిగారు. దీర్ఘనం యొక్క ఘనపరిమాణం అడిగారు. దీర్ఘనం యొక్క ఘనపరిమాణం V = LBH. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 × 3 × 2, 12 × 3 = 36, 36 × 72 ఘన సెంటీమీటర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12, 4, 5, 11, 17, 19, 14 అనే దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత అని అడిగారండి. వ్యాప్తి
రేంజ్ ఈజ్ ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మనకు మ్యాక్సిమం వాల్యూ గరిష్ట విలువ ఇచ్చిన వాటిలో గరిష్ట విలువ 19, కనిష్ట విలువ ఇచ్చిన వాటిలో స్మాల్ వాల్యూ 4. సో రేంజ్ వచ్చేసరికి గరిష్ట విలువలోంచి కనిష్ట విలువ తీసేయాలి. 19లోంచి 4 తీసేయండి, 15. సో రేంజ్ వ్యాప్తి 15. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7 సెంటీమీటర్లు మరియు 21 సెంటీమీటర్లు వరుసగా వ్యాసార్థం ఎత్తుగా గల స్తూపాకార బొమ్మ వక్రతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లు ఎంత అని అడిగారండి. ఒక స్తూపాకార బొమ్మ దాని యొక్క భూ వ్యాసార్థం వచ్చేసరికి 7 సెంటీమీటర్లు ఇచ్చారు. ఎత్తు హెచ్చేమో 21 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే ఆ స్తూపాకార బొమ్మ యొక్క వక్రతల వైశాల్యం అడిగారు. స్తూపాకార వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA is equal to 2πRH. స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2πRH. 2 into π వాల్యూ 22/7, R వాల్యూ 7, H వాల్యూ 21. 7 7 get cancelled. సో 2 22 44 into 21. ఒక 44 44, 2 44, 88, 4 12 9, 924 చదరపు సెంటీమీటర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక ఫ్లోరింగ్ టైల్ 13 అంగుళాలు భూమి, 9 అంగుళాలు అనురూప ఎత్తు గల సమాంతర చతుర్భుజం ఆకారంలో ఉందండి. అయినా 4 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత అని అడిగారట. సమాంతర చతుర్భుజం ఆకారంలో ఉంది టైల్. భూమి ఏమో 13 అంగుళాలు 13 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 9 ఇంచెస్. ఏరియా ఆఫ్ ది ప్యారలల్ గ్రాఫ్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ అనురూప ఉన్నత B ఇంటూ H. 13 ఇంటూ 9, 13 9 117 చదరపు అంగుళాలు. అలాంటివి ఎన్ని టైల్స్? ఒక టైల్ యొక్క వైశాల్యం అదైతే 4 టైల్స్ వైశాల్యం కావాలి. 4 టైల్స్ యొక్క వైశాల్యం 4 టైల్స్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 117 ఇంటూ 4, 468 చదరపు అంగుళాలు. మనకి భూమి మరియు ఎత్తు అంగుళాల్లో ఇచ్చారు కాబట్టి వైశాల్యం కూడా చదరపు అంగుళాలు ఉంటుంది. సో మనం చూసిన చదరపు సెంటీమీటర్లు కనిపించిన 4/68 అనగానే అది పెట్టికండి. 468 చదరపు అంగుళాలు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రామ్ దగ్గర 200 ఆవులు కలవు. వాటికి 90 రోజులకి సరిపడా ఆహార పదార్థాలు కలవు. అతను అదనంగా 25 ఆవులను కొని ఉంటే ఆహార పదార్థాలు సరిపోయే రోజుల సంఖ్య ఎంత అని అడిగారు. 200 ఆవులకి 90 రోజులు సరిపోతాయి. 225 ఆవులకి ఎన్ని రోజులు వస్తాయి? ఆవుల సంఖ్య పెరిగింది కాబట్టి ఆహార పదార్థాలు సరిపడే రోజుల సంఖ్య తగ్గుతుంది. సో 200 తక్కువ అని వచ్చింది కాబట్టి 100/225 ఇంటూ 90. 5 ఎక్కువ 5 40, 5 45, 45 2 90, 2 40 80. సో ఆహార పదార్థాలు సరిపోయే రోజుల సంఖ్య ఎంత అంటే 80 అండి. 200 ఆవులకి 90 రోజులు వస్తే 225 ఆవులకి 80 రోజులు వస్తాయి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్యామ్ ఒక చొక్కాను 30% రుసుముతో కొన్నాడు. ఒకవేళ రుసుము లేకపోయి ఉంటే అతను 480 రూపాయలు అదనంగా చెల్లించవలసి వచ్చేది. అయితే శ్యామ్ చెల్లించే మొత్తం ఎంత అని అడిగారు.
అంటే 30% వాల్యూ 480 రూపాయలు. రుసుము లేకుండా అంటే 100 మైనస్ 30 70% వాల్యూ ఎంత? సో 70/30 ఇంటూ 480. 0 0 గట్ క్యాన్సిల్, 3 16 48, 16 7 112 0. సో 16 70 1120. శ్యామ్ చెల్లించినటువంటి మొత్తం 1120 రూపాయలు. రుసుము లేకుండా అతను చెల్లించవలసిన మొత్తం 1120 రూపాయలు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక చక్రంలో ఏ, బి మరియు సి అనే 3 సమాన సెక్టర్లు కలవు. చక్రాన్ని తిప్పినప్పుడు సి సెక్టార్ పొందకుండా ఉండడానికి సంభావ్యత ఎంత అని అడిగారండి. మొత్తం అనుకూల పర్యవసానాలు 3, ఎందుకంటే ఏ, బి, సి 3 సెక్టార్లు కలవు కాబట్టి అనుకూల పర్యవసానాలు 3. మొత్తం పర్యవసానాలు 3. సిని పొందడానికి అనుకూలమైనటువంటి సిని పొందడానికి అనుకూలమైనటువంటి పర్యవసానాలు 1. సో సిని పొందడానికి సంభావ్యత 1/3. కానీ మన ప్రశ్నలో అడిగింది సిని పొందకుండా ఉండడానికి సంభావ్యత, అంటే సి బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ సి. 1 మైనస్ 1/3 2/3. సిని పొందకుండా ఉండడానికి సంభావ్యత 2/3 అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక బొమ్మ అమ్మిన వెల 1080 రూపాయలు. దీనిపై దుకాణదారునికి 20% లాభం వస్తే ఆ బొమ్మ కొన్న వెల ఎంత అని అడిగారండి. అంటే 120% వాల్యూ 1080 రూపాయలు. 100% వాల్యూ ఎంత? సో 100/120 ఇంటూ 1080. 0 0 గట్ క్యాన్సిల్, 12 9 108. 9 ఇంటూ 100 900. ఆ బొమ్మను కొన్న వెల 900 రూపాయలు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత అని అడిగారండి. దశభుజి అంటే 10 భుజాలు ఉంటాయి. n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య. n భుజాలు కలిగిన క్రమ బహుభుజి కర్ణాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-3/2 అండి. ఇక్కడ మనకి భుజాల సంఖ్య 10 ఇచ్చారు కాబట్టి n వాల్యూ 10 అండి. 10 ఇంటూ 10 మైనస్ 3/2. 10 ఇంటూ 7/2. 2 5 10, 5 7 35. సో బహుభుజి క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య 35. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.